హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రణవీస్ కిచెన్ అండ్ వ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చూసారు కదా, బిందాస్గా ఉన్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో మన వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అని వస్తుంది అనమాట. సో అది క్లిక్ చేశారనుకోండి, నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మీరు మిస్ కాకుండా నా వీడియోస్ అనేవి చూసేయచ్చు అనమాట. సో ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఏంటంటే, అక్కడ మీకు ఆల్రెడీ టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా, నా అంటే పార్టీ వేర్. నేను ఆల్రెడీ పట్టు శారీ కలెక్షన్ అనేది చూపించాను ప్రీవియస్ వీడియోస్లోని. మీకు కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, నా పార్టీ వేర్, నెక్స్ట్ నా రెగ్యులర్ వేర్ అండ్ జనరల్ శారీస్ అనేవి నేను చూపిస్తాను అనమాట. అంటే కొన్ని బొటిక్ స్టైల్ ఉంటాయి, కొన్ని నార్మల్, చాలా తక్కువ ప్రైస్ రేంజెస్ లో ఉంటాయి. సో మీకు ప్రైసెస్ కూడా మెన్షన్ చేసేస్తాను. సో ఈ శారీ వచ్చేసరికి ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు నా శారీ కలెక్షన్ లో చూపించాను. ఇక్కత్ మోడల్ అని చెప్పాను కదా, 3,500కి పడింది అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసరికి నా బ్లౌజ్ కలెక్షన్ లో మీకు చూపించాను నేను. సో జుంకా మోడల్ టైప్. సో ఈ వీడియోస్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే, ఆల్రెడీ జ్యువెలరీ నేను షేర్ చేశాను మీకు నా జ్యువెలరీ కలెక్షన్ లో. సో అవన్నమాట ఇది. సో ఇది ఈరోజు నా గెటప్. సో ఇప్పుడు మనం ఫస్ట్ శారీ అనేది ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ శారీ వచ్చేసరికి ఏంటంటే, లెనిన్ జూట్లో డిజిటల్ ప్రింట్ అనమాట. ఈ శారీ వచ్చేసరికి అంటే మనకి ప్రింట్ అనేది వస్తుంది ఇలాగా. సో చూసారు కదా, ఇలా వస్తుంది మనకి. సో శారీ మొత్తం ఇలానే వస్తుంది. అండ్ కిందన మనకి ఇలాగా బిగ్ అంటే ప్రింట్ అనేది వచ్చిందనమాట, మ్యాంగో టైప్ ప్రింట్. సో శారీ అంతా కూడా మనకి ఇక్కడ ఇలా ఫుల్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇలా ప్రింట్ అనేది వచ్చింది. అండ్ కింద మనకి ఇలాగా కాపర్ అంటే సిల్వర్ టైప్ బార్డర్ అనేది వచ్చింది అనమాట. సో దీనికి బ్లౌజ్ కూడా రన్నింగే వచ్చింది. సో పళ్ళు వచ్చేసరికి ఏంటంటే, సో పళ్ళు పాటు వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది. సో ఇది పళ్ళు పాటు అనమాట. సో శారీ అంతా అలా వచ్చింది కదా, పళ్ళు పాటు వచ్చేసరికి ఇలా వచ్చింది. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ వచ్చింది. నేను ఆల్రెడీ బ్లౌజ్ కలెక్షన్లో షేర్ చేశాను, గ్రే కలర్. సో నేను దీనికి ఏంటంటే బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటాను, లేదా సిల్వర్ బ్లౌజ్ వేసుకోవచ్చు. సో మనం పెట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది. సో దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 850 రూపీస్ ఓన్లీ 850 రూపీస్కి నేను ఈ శారీ అనేది తీసుకున్నాను. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఏంటంటే, ఇది జూట్ అనమాట, జూట్ సిల్క్ శారీ అనమాట. సో ఈ శారీ వచ్చేసరికి ఏంటంటే, మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది. మొత్తం అంతా కూడా ఫ్లోరల్ డిజైనే. సో ఈ ఫ్లోరల్ డిజైన్కి ఎడ్జ్లో మనకి సాటిన్ బార్డర్ అనేది ఇచ్చారనమాట ఇలాగా. సో వీటి కలర్స్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది నేను హైదరాబాద్లోనే తీసుకున్నాను, నా కలెక్షన్ అంతా కూడా ఆల్మోస్ట్. సో శారీ అంతా ఇలా వస్తుంది మనకి. దీని పళ్ళు వచ్చేసరికి కూడా ఏమవుతుంది అంటే, జస్ట్ మనకి అంతా కూడా రన్నింగే, ఎక్కడ కూడా ఏం డిఫరెన్స్ అనేది లేదు, జస్ట్ అంతా రన్నింగే మనకి. సో శారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది. సో అంతా కూడా ఇలా ఫ్లోరలే వచ్చింది అనమాట మనకి. సో పళ్ళు అనేది డిఫరెన్సియేషన్ ఏం లేదు దీనికి సెపరేట్గా. ఇన్ కేస్ మనకి కావాలి పళ్ళు డిఫరెన్సియేషన్ అనుకున్న వాళ్ళు ఏంటంటే, ఎడ్జ్లోని మనం హ్యాంగింగ్స్ వస్తాయి చూసారా, హ్యాంగింగ్స్ ఏమన్నా పెట్టించుకున్నా, లేదా థ్రెడ్ హ్యాంగింగ్స్ కానీ క్లాత్ హ్యాంగింగ్స్ కానీ మనం బొటిక్లో వేస్తే వాళ్ళు పెడతారు ఫ్రెండ్స్. సో అలా అయినా పెట్టించుకోవచ్చు. బట్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 300 రూపీస్. సో అందుకని చెప్పేసి నేను ఇంకా అంతా ఏం పెట్టించలేదనమాట, జనరల్ శారీయే కదా అని. బట్ బ్లౌజ్ మాత్రం చాలా డిజైన్గా కుట్టించుకున్నాను నేను, రిబ్బన్ అంటే మహానటి మోడల్. సో ఆల్రెడీ నేను బ్లౌజ్ కలెక్షన్లో షేర్ చేస్తాను దీని బ్లౌజ్ అనేది ఎలా ఉంటుందో. సో ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూసేయండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఏంటంటే,
సో ఇది ఏంటంటే నార్మల్ జార్జెట్ శారీ అనమాట, పింక్ జార్జెట్ శారీ. దీనికి మనకి మధ్య మధ్యలో ఇలాగా నాట్స్లో వచ్చాయన్నమాట, కొంచెం క్లాత్ టైప్ నాట్స్ వచ్చాయి. లైట్ వెయిట్ శారీ. సో ఈ శారీ కూడా మనకి అంతా ఎలా వస్తుంది అంటే మనకి ఇలా బార్డర్ అనేది వచ్చింది శారీకి. మనకి శారీ కింద వచ్చేసరికి ఏంటంటే ఇలా హాఫ్ నెట్ అనమాట మనకి. ఇది హాఫ్ నెట్ శారీ అనమాట, అంటే హాఫ్ నెట్ వస్తుంది మనకి, హాఫ్ లేయర్, మిగతాదంతా కూడా శారీ అనమాట. సో శారీ మొత్తం మనకి ఇలానే వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా ప్లేన్, ఎందుకంటే మనకి కట్టుకునే దగ్గర పోతుంది అనమాట. సో మనకి పళ్ళు వచ్చేసరికి ఏం సెపరేట్గా ఇవ్వలేదు, మొత్తం అంతా బార్డర్ వచ్చింది. సో పళ్ళు పాటు వచ్చేసరికి జస్ట్ ఇలా ఇలా బార్డరే వచ్చిందనమాట. మనం స్టెప్ పెట్టుకునేటప్పుడు ఇలా వస్తుంది మనకి, స్టెప్ అనేది సైన్ కనిపిస్తుంది అనమాట, ఈ నెట్ అనేది మనం స్టెప్స్ పెట్టుకునేటప్పుడు. సో ఎలా ఉంటుందంటే ఇదంతా కూడా నెట్ పార్ట్ కనిపిస్తుంది, మిగతాదంతా నార్మల్ శారీ కింద కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తుంది, నేను పెట్టుకొని చూపిస్తాను. సో నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అనమాట, అంటే చూసారు కదా మనం ఇలా పెట్టుకుంటే. సో ఇదంతా కూడా ప్లెయిన్ వచ్చింది, ఇక్కడ బార్డర్, ఇక్కడ మన నెట్ ఏదైతే ఉందో నెట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ శారీ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఆల్రెడీ బ్లౌజ్ కలెక్షన్ మీతో షేర్ చేస్తాను. సో కట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంది. సో మీకు కావాలనుకుంటే దీన్ని ఇలా సింగిల్ స్టెప్ కూడా వేసుకోవచ్చు. సో సింగిల్ స్టెప్ వేసుకొని జస్ట్ ఇలా ఒక నాట్ అనేది పెట్టేసుకోవాలి, అంటే మొత్తం ఫ్రిల్స్ కాకుండా జస్ట్ ఇది ఒక్కటే అంచు అనేది ఇలా పెట్టుకొని ఈ లుక్ అనేది ఇలా వదిలేయాలన్నమాట. ఇది ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో ఇదొక మోడల్ యాక్చువల్లీ మనం శారీ కట్టుకునేటప్పుడు. లేటెస్ట్ ఇలా కూడా కట్టుకుంటున్నాం మనము, పట్టు శారీసే కాదు డిజైనర్ శారీస్ కూడా. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఇది నా 5 years బ్యాక్ శారీ, అప్పుడు బాగా రన్నింగ్ అయ్యాయి. ఇప్పటికీ కూడా ఇవి చార్మినార్ దగ్గర బాగా సేల్ అవుతున్నాయి. సో ఇదేంటంటే మొత్తం వర్క్ అనమాట మనకి శారీ అంతా కూడా. సో శారీ అంతా కూడా ఇలానే వస్తుంది మనకి. సో శారీ అంతా కూడా ఇలా వర్క్ అనేది వచ్చింది మనకి, అంటే పూసల వర్క్ ఉంటుంది చూసారా, పూసల వర్క్ వచ్చింది. అండ్ మొత్తం అంతా కూడా కుందన్స్ అనమాట. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్, కానీ మీకు లైట్ లో వచ్చేసరికి ఏంటంటే గ్రీన్ కలర్ గా కనిపిస్తుంది. సో పళ్ళు పాటు వచ్చేసరికి మనకి ఇలా హెవీగా వచ్చింది అండ్ లైట్ పింక్ కాంబినేషన్ అనమాట. సో ఇదేంటంటే నాకు యాక్చువల్లీ బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది, రన్నింగే వచ్చింది. సో నేను కావాలనుకుంటే బ్లూ కలర్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ పింక్ కాంబినేషన్ ఉంది చూసారా, ఇదన్నా కూడా వేసుకోవచ్చు. సో ఇదేంటంటే బాగా సింగిల్ స్టెప్ అనేది రన్ అవుతుంది. సో ఇలా సింగిల్ స్టెప్ వేసుకుంటే బాగుంటుంది ఈ శారీ. మంచిగా బ్లౌజ్ అనేది లాంగ్ లెంత్, కొంచెం లాంగ్ లెంత్ బ్లౌజ్ వేసుకొని ఇలా సింగిల్ స్టెప్ వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. సో ఇది ఎక్కువ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్కి బాగుంటుంది అనమాట. నేను ఇది 4.5 years బ్యాక్ తీసుకున్నాను. అప్పుడు ప్రైస్ వచ్చేసరికి 2000 రూపీస్. ఇప్పుడు ఏంటంటే 1000 రూపీస్కి 800 కూడా వచ్చేస్తున్నాయి ఈ టైప్ శారీస్. కాకపోతే అప్పట్లో తీసుకున్న శారీ అండ్ వర్క్ అనేది చాలా బాగుంది కాబట్టి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది శారీ. సో ఏ ఒక్క పోగు కూడా ఊడిపోలేదు నాకు ఇది. సో పళ్ళు అంతా కూడా మనకి ఇలానే వచ్చింది. సో ఇది పళ్ళు పార్ట్. సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఏంటంటే ఇది జనరల్ వేర్ శారీ అనమాట, అంటే ఆఫీస్ వేర్కి బాగుంటుంది, లేదు అనుకుంటే మనం జనరల్గా అంటే రెగ్యులర్ స్మాల్ పార్టీస్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇంకా నేను ఓపెన్ చేయలేదు, ఇది మీకే డైరెక్ట్ చూపించడం అనమాట. సో ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది శారీ మనకి. సో శారీ మొత్తం ఇలానే వస్తుంది మనకి.
సో శారీ అంతా కూడా ఇలాగే ప్లెయిన్ వచ్చి ఇలా బార్డర్ వచ్చింది. అండ్ దీనికి మనకి పళ్ళు వచ్చేసరికి ఏంటంటే ఇలా వచ్చిందనమాట. ఇది పళ్ళు పార్ట్. అండ్ లాస్ట్లో మనకి ఇలా హ్యాంగింగ్స్ అనేవి వచ్చాయి. ఇవి బాగా కొంచెం బాగుంటాయి, ట్రెండీగా ఉంటాయి అన్నమాట. అండ్ దీని బ్లౌజ్ పీస్ వచ్చేసరికి నేను ఇంకా స్టిచ్ కూడా చేయించుకోలేదు. సో బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇలా వచ్చింది మనకి. సో ఇదేంటంటే ఓన్లీ ఈ శారీకి యూస్ చేసుకోకుండా ఏ శారీకైనా యూస్ చేసుకునేలాగా ఈ బ్లౌజ్ పీస్ అనేది మనం కొంచెం ట్రెండీగా స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇది ఏంటంటే నార్మల్ శారీకి యూస్ చేసుకోవచ్చు అండ్ ఏదైనా డిజైనర్ శారీకి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం ఇలా వచ్చింది కాబట్టి ఏదైనా డిజైన్లో సూపర్ ఉంటుంది అనమాట. అంటే మంచి డీప్ నెక్ పెట్టించి పైపింగ్ పెట్టించి అలా, ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా మనకి డిజైన్ వచ్చింది కాబట్టి మధ్యలో మనం ప్యాచ్ వర్క్ ఏం వేయించుకున్నా బాగోదంతా. సో ఇది, సో బ్లౌజ్ పీస్ మొత్తం మనకి ఇలానే వచ్చింది. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి కూడా జస్ట్ 300 రూపీస్. సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి లెనిన్ శారీ ఫ్రెండ్స్. ఇది కూడా నేను తీసుకొని 2 ఇయర్స్ బ్యాక్, అంటే లెనిన్ శారీస్ బాగా ట్రెండీగా నడిచినప్పుడు ఆన్లైన్లో తెప్పించుకున్నాను. అది కూడా ఎక్కడి నుంచి అంటే ముంబై నుంచి తెప్పించుకున్నాను అనమాట ఇది. సో శారీ మొత్తం మనకి ఇలా ప్లెయినే వస్తుంది. సో పైన మనకి చూసారు కదా ఇలా బార్డర్ వచ్చింది అండ్ కొంచెం బ్లాక్ బార్డర్తో వచ్చిందనమాట కాంబినేషన్ మనకి. సో కిందన కూడా సేమ్ పైన ఎలా వచ్చిందో బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయించుకున్నాను. సో ఒకసారి లుక్ అనేది వేసేయండి. సో శారీ మొత్తం రన్నింగ్గా వచ్చింది అండ్ మనకి పళ్ళు డిఫరెన్సియేషన్ అంటే ఏం లేదు, జస్ట్ ఈ కుచ్చులు ఉన్నాయి కదా, సో ఇది ఒక్కటి యాడ్ అయిందనమాట. అండ్ కొంచెం ఇలా అక్కడక్కడ చిన్న షిమ్మర్ క్లాత్ టైప్ ఇచ్చారనమాట, షిమ్మర్ టిష్యూ అనమాట అది. సో అంటే పళ్ళు డిఫరెన్సియేషన్ తెలియడం కోసం మనకి ఇలా డిజైన్ చేశారు వాళ్ళు. సో దీని ప్రైస్ వచ్చేసరికి ఇది కొంచెం, ఇది ప్యూర్ లెనిన్. అంటే ఇప్పుడు లెనిన్లో చాలా మనకి ఇమిటేషన్స్ దిగిపోయాయి, 500 రూపీస్ కూడా లెనిన్ వచ్చేస్తుంది. బట్ ఇది వచ్చేసరికి ప్యూర్ లెనిన్ నాకు 2500 పడింది అనమాట. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను నేను. సో పెట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఈ శారీ కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్. సమ్మర్లో అయితే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట, మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అండ్ ట్రెండీగా కూడా ఉంటుంది. సో బ్లౌజ్ మొత్తం, శారీ మొత్తం ఇలా వచ్చింది. సో దీనికి కూడా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. సో సిల్వర్ వేసుకోవచ్చు, బ్లాక్ వేసుకోవచ్చు, గ్రీన్ కూడా వేసుకోవచ్చు. బట్ మనం లుక్ బాగుండాలి అనుకుంటే కనుక బ్లాక్ అయితే చాలా బాగుంటుంది. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి నా శారీ కలెక్షన్ అనేది ఇది అనమాట. సో ఎలా ఉంది నా శారీ కలెక్షన్, నచ్చిందా? హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో కొన్ని ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండీగా నడుస్తున్న శారీసే, అది కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్తో మీకు మెన్షన్ చేశాను. నాకు కూడా రీజనబుల్ ప్రైసెస్ తోటే వచ్చాయి అవి, అందుకే నేను మీకు మెన్షన్ చేశాను. నా ఛానల్లో మనకి గివ్ అవే అనేది రన్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫాలో అయిపోండి. అండ్ 3 ప్రైజెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీరు ఎవరైనా విన్నర్ కావచ్చు. సో ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి, లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయాలి అండ్ కింద కామెంట్ సెక్షన్లో షేర్డ్ అని మెన్షన్ చేయాలన్నమాట. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.